పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు తీసుకొచ్చిన సమాచార హక్కు చట్టం 2005. అదే చట్టం ఇప్పుడు బచ్చన్నపేట మండల కేంద్రంలోని కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అమలుకు నోచుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4(1)(b) ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల్లో పౌర సమాచార అధికారులు అంటే పిఐఓ అలాగే అప్పీలేట్ అధికారుల పూర్తి వివరాలను ప్రజలకు స్పష్టంగా తెలిసేలా అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. అయితే బచ్చన్నపేట మండల కేంద్రంలోని కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొన్ని కార్యాలయాల్లో అసలు సమాచార బోర్డులే కనిపించడం లేదని, మరికొన్ని కార్యాలయాల్లో బోర్డులు ఉన్నప్పటికీ అందులో పిఐఓ, అప్పీలేట్ అధికారుల పూర్తి వివరాలు లేకపోవడం గమనార్హం. ఇక గతంలో బదిలీ అయిన అధికారుల పేర్లు సైతం ఇప్పటికీ బోర్డులపై కొనసాగుతున్న పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినప్పుడు తమకు కావాల్సిన సమాచారాన్ని ఎవరిని సంప్రదించాలి, ఆర్టీఐ దరఖాస్తును ఎవరికి ఇవ్వాలి, అప్పీల్ ఎవరికి చెయ్యాలి అనే విషయాల్లో స్పష్టత ఉండాల్సి ఉంది. కానీ అధికారుల వివరాలే సక్రమంగా అందుబాటులో లేకపోతే సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు ప్రయోజనం ఎలా అందుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయంపై సంబంధిత అధికారులను ప్రశ్నించగా త్వరలోనే నూతన అధికారుల వివరాలతో సమాచార బోర్డులను ఏర్పాటు చేస్తామని సమాధానమిచ్చినట్టు సమాచారం. అయితే ఎప్పటిలోగా బోర్డులు ఏర్పాటు చేస్తారు, ప్రస్తుత అధికారుల వివరాలను ఎందుకు ఇప్పటివరకు అప్డేట్ చేయలేదు అనే ప్రశ్నలకు మాత్రం స్పష్టమైన సమాధానాలు రావడం లేదని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఈ అంశంపై దృష్టి సారించి బచ్చన్నపేట మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రస్తుత పిఐఓ, అప్పీలేట్ అధికారుల పూర్తి వివరాలతో సమాచార బోర్డులను వెంటనే ఏర్పాటు చేయించాలని, చట్టాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం ప్రజల హక్కు. ఆ హక్కును అందుబాటులో ఉంచడం ప్రభుత్వ బాధ్యత. బచ్చన్నపేటలో ఆర్టీఐ చట్టం అమలుపై జిల్లా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. నమస్కారం. సమాచార హక్కు చట్టం 2005 అనేది ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకతను పెంచడం కోసం, అదేవిధంగా అవినీతిని అరికట్టడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప చట్టం. అట్లాంటి చట్టాన్ని నిర్వీర్యం చేసేటువంటి చర్యలు బచ్చన్నపేట మండలంలో కనబడతా ఉన్నాయి. ఏ ప్రభుత్వ కార్యాలయంలో కూడా సమాచార హక్కు చట్టం సంబంధించినటువంటి బోర్డులు కనబడటం లేదు. చట్టంలోనే స్పష్టంగా రాసున్నది. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో బోర్డు పెట్టి అక్కడ అప్పీలేట్ అధికారి పేరు, వారి నెంబరు, అదేవిధంగా సహాయ పౌర సమాచార అధికారి పేరు, వారి నెంబరు స్పష్టంగా కనిపించాలని చట్టంలోనే ఉన్నది. కానీ బచ్చన్నపేట మండల కేంద్రంలో ఏ ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఎట్లాంటి బోర్డులు లేకపోవడం అనేది శోచనీయం. నిజంగా ఆ బోర్డులు లేకుండా ఈ సమాచార హక్కు చట్టం పైన ప్రజలకు సరైన అవగాహన లేకపోతే చాలా నష్టపోతారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. నిజంగా ప్రభుత్వ కార్యాలయంలో పారదర్శకత పెంచడం కోసం, అవినీతి అరికట్టడం కోసం సామాన్య పౌరునికి ఒక ఆయుధంలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రభుత్వ అధికారులందరూ స్పందించి ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా, ప్రజలు తెలుసుకునే విధంగా, ప్రభుత్వ కార్యాలయంలో ఏ విధంగా ఏం జరుగుతుందో తెలుసుకునే విధంగా పెట్టేటువంటి సమాచార సాధనాలు బోర్డులు పెట్టకపోవడం ఖచ్చితంగా ఖండించదగ్గది. వెంటనే బచ్చన్నపేట మండల కేంద్రంలో ఉండేటువంటి అన్ని గ్రామాల్లో ఉండేటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార బోర్డులను పెట్టాలి. దానికి సంబంధించిన అధికారుల పేర్లను పెడుతూ ఎవరైతే నూతనంగా వచ్చారో వాళ్ళ ఫోన్ నెంబర్లు పెట్టాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. నిజంగా సమాచార హక్కు అనేది, ఆ చట్టం అనేది ఒక వజ్రాయుధం లెక్క సామాన్య పౌరునికి ఉపయోగపడుతుంది. అట్లాంటి సమాచార హక్కు చట్టం గురించి ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకోవాలి. తెలుసుకొని ప్రభుత్వ కార్యాలయంలో జరుగుతున్నటువంటి, అదేవిధంగా ప్రభుత్వ దాంట్లో జరుగుతున్నటువంటి అన్ని విషయాల మీద అవగాహన పొందడం
వాటిలో జరుగుతున్నటువంటిది అన్నిటి మీద కూడా వాళ్ళు తీసుకొచ్చుకొని మనం కనుక ముందుకు పోగలిగితే పారదర్శకంగా అవినీతి లేకుండా జరుగుతుంది. కాబట్టి వాటిపైన సంపూర్ణ అవగాహనను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపైన ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, వెంటనే ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పుడున్నటువంటి నూతన అధికారుల నెంబర్లు, అప్పిలేట్ అధికారుల నెంబర్లు, అదేవిధంగా సహాయ పౌర సమాచారాల అధికారుల నెంబర్లు కూడా వెంటనే చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.